ఎరువులు విత్తనాల కొరతపై ఏర్పాటైన పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జిల్లాలో విత్తనాల కొరతపై టీడీపీ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, జిల్లాలో ఎరువుల కొరత ఏ స్థాయిలో ఉంది? జెడ్పీ సమావేశం చర్చ రసాభాసగా మారడానికి కారణాలేంటి? ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమావేశము వాడివేడిగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఎరువులు విత్తనాల కొరతలకు సంబంధించి ప్రతిపక్ష అధికార సభ్యులు నిలవేయడం జరిగింది. మొత్తం మీద అంటే వరి ముఖ్యంగా రాష్ట్రంకే తలమానికంగా ఆహార ధాన్యాగారంగా పేరు పొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో వరి విత్తనాలు తీవ్రంగా కొరత ఉన్నాయని వ్యవసాయ అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారనేసి ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సాపురం శాసనసభ్యుడైన కొత్తపల్లి సుబ్బారాయుడు తొలుత ప్రస్తావించారు. ఈ ఎరువుల కొరతను తీర్చాలని, ముఖ్యంగా రైతుల నుంచి ప్రధానంగా డిమాండ్ ఉన్న స్వర్ణ రకాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈయనతో గుర్తు కలిపిన మిగిలిన విపక్ష సభ్యులు కూడా విత్తనాలు ఎరువుల కొరత చాలా తీవ్రంగా ఉందని, సత్వరం ప్రభుత్వం స్పందించాలని అధికార పక్ష సభ్యులు నిలడం జరిగింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. ఈ దయ్యాలు టీడీపీ నాయకులు చెప్తున్నది దయాలు వేదాలు వల్లిస్తున్న చందంగా ఉంది. అసలు ఇప్పుడున్న విత్తనాల కొరత, ఎరువుల కొరత అంత తీవ్ర స్థాయిలో లేదని, ఇప్పుడిప్పుడే ప్రొసీజర్ స్టార్ట్ కావడంతో మొత్తం స్టాక్ అంతా ఆయా మండలాలకు సప్లై చేస్తున్నామని, అయితే ఈ టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు ఓ దశలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ కారుమూరి నాగేశ్వరరావు ఈ విత్తనాలు ఎరువులకు ఇటువంటి కొరత రాని భూమని చెప్పారు. తమది రైతు ప్రభుత్వం అని, ఇటువంటి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలగనేసి స్పష్టంగా పెడతారు. అవునుగా. థ్యాంక్ యూ శివారెడ్డి. రైతుకి స్వర్ణ కావాలా, లేకపోతే 1000 కావాలా, 1000 కావాలన్నదే రైతులు కోరుకుంటారు. కానీ ఇవాళ జనరల్ బాడీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి పొలిటికల్ సబ్జెక్ట్ ఏంటంటే ఏది షార్టేజ్ ఉంటే అది అవసరం ఉన్నా లేకపోయినా కావాలన్నది ఇక్కడ సబ్జెక్టు. అందుకని పర్టికులర్ సబ్జెక్ట్ ఈ 2000 క్వింటాలు కూడా సప్లై చేసే మనం ప్రొక్యూర్ చేయాలి. 18,000 క్వింటాల్స్ మనం ప్రొక్యూర్ చేసాము. ఇంకా 2000 క్వింటాల్స్ షార్ట్ ఫాల్ ఉంది. ఈ 2000 క్వింటాల్స్